వెల్కమ్ టు కార్తీస్ బర్త్డే ఈవినింగ్ మినీ వ్లాగ్. స్కూల్ నుండి రాగానే ఫ్రెష్ అప్ చేంజ్ చేసి ఇంకో న్యూ అవుట్ఫిట్ వేసి కింద పడి సొసైటీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని అయితే తీసుకొచ్చాను కిందకి. పిల్లలందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి చాక్లెట్స్ తీసుకొని కార్తీకి మంచిగా విషెస్ చెప్పి బర్త్డే సాంగ్ పాడి వెళ్లారు. బర్త్డే అంటేనే కేక్ కటింగ్, అలా అని నేను మ్యాండేటరీ అని చెప్పట్లేదు. కాకపోతే నాకైతే అలవాటు. ఈ 33 years లో హార్డ్లీ 1 year ఏమో కట్ చేయలేదు. ఎవ్రీ ఇయర్ నేను కేక్ కట్ చేస్తాను. ఏంటో అదొక హ్యాపీనెస్, అండ్ పిల్లలకైతే అది డబుల్ హ్యాపీనెస్. సో ఈసారి కూడా నా బర్త్డేకి కేక్ కట్ చేయలేదు. ఇంకో 4 days లో కార్తీ బర్త్డే కూడా వస్తుంది కదా, ఇద్దరికి కలిపి ఒకే కేక్ తీసుకుని కట్ చేసుకుందాం అని చెప్పి అయితే ఇలా ప్లాన్ చేశాను. నా ఫ్రెండ్ ఉంటుంది సొసైటీలో, తనకే ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఇంకా తన దగ్గరికి వెళ్ళి కేక్ పిక్ చేసుకొని ఇంటికి వచ్చి అన్ని సెటప్ చేసి అయితే పెట్టాను. ఫ్యూ గిఫ్ట్స్ కూడా వచ్చాయి కార్తీకి. 5th బర్త్డే కదా అని 5 gifts అలా ప్లాన్ చేశాను ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర నుండి. గిఫ్ట్స్ అవన్నీ ఇంకో షార్ట్ లో పెడతాను, ఇక్కడ లెందీ అయిపోతుంది కదా. ఇంక ఇక్కడైతే కేక్ ఓపెన్ చేసి ఇద్దరం కట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. అండ్ కేక్ థీమ్ వచ్చేసి మా ఇద్దరి ఫోటో పెట్టి, ఫోటో కాదు యాక్చువల్లీ మామ్ అండ్ సన్ ఇమేజ్ పెట్టి ఇలా కస్టమైజ్ చేసి ఇవ్వమని అయితే అడిగాను. నాకు ఒక ఐడియా ఉండింది, 33 years నాది అండ్ 5 years వాడిది అని చెప్పి అలా హ్యాపీ బర్త్డే దీపమ్మ కాతమ్మ రాసి అలా చేసి ఇవ్వమని అయితే ఒక రెఫరెన్స్ ఇమేజ్ షేర్ చేశాను. ఎగ్జాక్ట్ గా ఇమేజ్ లో ఎలా ఉందో అవుట్పుట్ అలాగే ఇచ్చింది. చాలా నీట్ గా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రిచా వన్స్ అగైన్. సో ఇదైతే ఫైనల్ లుక్ ఆఫ్ ద కేక్ అనమాట. మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి తప్పకుండా. అలాగే మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే డెఫినెట్ గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండ్ బూస్టింగ్ గా ఉంటుంది. సో యా, అదన్నమాట ముచ్చటి వీడియోకి.